అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్యం AI విజన్ కి స్వాగతం మరియు శుభోదయం. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గతం, వర్తమానం, భవిష్యత్తు, ముఖ్యంగా 2026 సంవత్సర ఫలితాలు, ఆర్థికం, ఉద్యోగం, కుటుంబ జీవితం మరియు చేయవలసిన పరిహారాలను విపులంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి చంద్రుని ఆధీనంలో ఉంటుంది. ఈ రాశివారు చాలా సున్నిత హృదయులు, భావోద్వేగాలు ఎక్కువగా కలిగినవారు. కుటుంబం, బంధాలు, సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఇతరుల బాధను తమ బాధలా భావించే గుణం వీరిది. గత కొన్ని సంవత్సరాలు కర్కాటక రాశివారికి మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అస్థిరత వంటి అనుభవాలను ఇచ్చాయి. ఎంతో కష్టపడి పనిచేసినా ఆ ఫలితం పూర్తిగా అందలేదనే భావన ఉండి ఉంటుంది. నమ్మిన వారి నుంచి నిరాశ కూడా ఎదురై ఉండవచ్చు. కానీ ఈ అనుభవాలే మీలో సహనం, పరిపక్వత పెంచాయి. ప్రస్తుతం కర్కాటక రాశివారు తమ జీవితాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువ ఆలోచన, జాగ్రత్త పెరిగింది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతోంది. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కూడా పెరుగుతున్న కాలమిది. 2026 సంవత్సరం కర్కాటక రాశివారికి మార్పులు, స్థిరత్వం మరియు మానసిక శాంతి తీసుకువచ్చే సంవత్సరం. ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో కనిపిస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. 2026 సంవత్సరం కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పాత అప్పులు తగ్గే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పొదుపు అలవాటు తప్పనిసరి. భూమి, ఇల్లు వంటి విషయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకు 2026లో స్థిరత్వం మరియు బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ అవకాశాలు ఉన్నా సహనం అవసరం. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి సంవత్సరం రెండో భాగంలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు భాగస్వామ్యాల్లో జాగ్రత్త వహించాలి. లాభాలు క్రమంగా వస్తాయి. కుటుంబ జీవితం 2026లో మరింత సంతోషంగా మారుతుంది. పాత విభేదాలు పరిష్కారం అవుతాయి. వివాహ సంబంధాల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది. భావోద్వేగ ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. నిద్రలోపం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ధ్యానం, యోగా, నడక అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. కర్కాటక రాశివారు ఈ పరిహారాలు చేస్తే మంచిది. ప్రతి సోమవారం చంద్రుడికి పూజ చేయాలి. శివలింగానికి పాలు లేదా నీరు అర్పించాలి. తెల్లని వస్త్రాలు ధరించడం శుభకరం. ఓం సోమాయ నమః మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించాలి. పేదలకు అన్నదానం చేయడం చాలా శుభఫలితం ఇస్తుంది. ఇవి కర్కాటక రాశివారికి సంబంధించిన సంపూర్ణ జ్యోతిష్య ఫలితాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ జ్యోతిష్యం AI విజన్ను సబ్స్క్రైబ్ చేయండి. గమనిక: ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు సాధారణ జ్యోతిష్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలకు ముందు మీ స్వంత విచక్షణ ఉపయోగించండి. మళ్ళీ మరో రాశి విశ్లేషణతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.